నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా, పోరాటం అయినా. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరని గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. కోపంలో మాటలు తూలి ఇతరులని దూరం చేసుకునే దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గుతారు, మీరు హాయిగా ఉంటారు. చాలామంది తెలిసో తెలియకో మనిషిని పశువులతో పోలుస్తారు. ఇది తప్పు అని తెలుసుకోండి. ఎందుకంటే పశువులకి ప్రేమని పంచడం మాత్రమే తెలుసు. వాటికి మోసం, ద్రోహం, కుట్రలు చేయడం రాదు. పాపం 3 రకాలుగా బాధ పెడుతుంది. రుణము, రోగము, శత్రువులు. పుణ్యం 3 రకాలుగా సంతోష పెడుతుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం, మిత్రులు. మనసుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం చాలా మేలు. మోసం చేసేవారిలో మానవత్వం, ద్రోహం చేసేవారిలో దైవత్వం, కుట్రలు చేసేవారిలో కారుణ్యం, వంచన చేసేవారిలో వ్యక్తిత్వం, ఆశించటం అంత అవివేకం ఇంకొకటి లేదు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో, సంతోషంగా గడుపుతావు. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారిని విజయం వరించదు, అలాగే పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు గొప్ప ఆభరణం. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండడమే మంచిది. నిన్న మనకు బాగా లేకపోయినా, నేడు పర్వాలేదని అనుకున్నా, రేపు బాగుండాలి అని అనుకున్నా, అది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో 2 రోజులు బాగా లేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంతలా అభిమానాన్ని చూపించినా, ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు. బంధం 2 జీవితాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3వ వ్యక్తి జోక్యానికి తావివ్వకూడదు. ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనుకాడరు. మన అనుకునే వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు, అతని ఆలోచనలు మాత్రమే. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరమైనది.
ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. అందుకే ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయినవాళ్ళు అనుకోకు. అంతా నావాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. దేహం మాదిరిగానే మనసు అలసిపోతుంది. దేహానికి విశ్రాంతి ఇచ్చినట్లే మనసుకు 4 మంచి మాటలతో సేద తీర్చాలి. Thank you so much for watching this video.